అండి చాలామంది పేషెంట్స్ నా దగ్గర రొటీన్గా అడిగే క్వశ్చన్, పుట్టిన పిల్లలకి ఏ ఏజ్ నుంచి బ్రష్ చేయించాలి? నార్మల్గా అండి డెలివరీ అయిన ఫస్ట్ డే నుంచే మనం బ్రష్ వాడాల్సిన అవసరం లేదు. సాఫ్ట్ క్లాత్ ఆర్ కాటన్తో మన ఫింగర్కి తీసుకొని స్లోగా ఆ చిగుర్లు, ఆ గమ్ ప్యాడ్స్ అంతా నీట్గా ఫీడింగ్ తీసుకున్న తర్వాత, అది బాటిల్ ఫీడింగ్ అయినా మదర్ ఫీడింగ్ అయినా, సో మిల్క్ తీసుకున్న వెంటనే మనం స్లోగా ఆ గమ్స్ అంతా నీట్గా క్లీన్ చేస్తే సరిపోతుందండి. బ్రషింగ్ ఏం అవసరం లేదు. నార్మల్గా మనకి 6 months తర్వాత మనకి ఫస్ట్ టూత్ అనేది ఎరప్ట్ అవుతుంది. అప్పటి నుంచి మనం బ్రష్ అనేది వాడాలి. సో ఫస్ట్ టూత్ ఎరప్ట్ అయిందంటే ఆటోమేటిక్గా బ్రష్ విత్ ఫ్లోరైడ్ కంటైనింగ్ టూత్పేస్ట్ వాడాలండి. ఫ్లోరైడ్ కంటైనింగ్ టూత్పేస్ట్ ఎందుకు అంటే దానివల్ల మనకి క్యావిటీస్ అనేది చాలా తక్కువగా వస్తుంటాయండి. టూత్ ఎనామిల్ అనేది హార్డ్గా అవుతూ ఉంటుంది. సో ఫ్లోరైడ్ కంటైనింగ్ టూత్పేస్ట్లు విత్ బ్రష్ వాడితే సరిపోతుంది. అది కూడా పేరెంట్స్ చేయించాలండి. పిల్లలకి తెలియదు కాబట్టి ఎలా చేయాలి ఏంటనేది పేరెంట్స్. అవి కూడా సాఫ్ట్ బ్రిజిల్ టూత్ బ్రషెస్ చిల్డ్రన్స్కి సపరేట్ ఉంటాయండి. ఇన్ఫాంట్స్కి స్మాల్ హ్యాండిల్ సైజ్ ఉంటాయి. ఆ టూత్ బ్రషెస్తో మనం టూత్ పేస్ట్ కూడా పెద్దవాళ్ళలాగా పీనట్ సైజ్ అవసరం లేదండి. వీళ్ళకి చిన్న బియ్యపు గింజ అంత సైజ్ చాలు. స్మాల్ క్వాంటిటీ టూత్ పేస్ట్ తీసుకొని మనం డైలీ ట్వైస్ బ్రష్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకొక మెయిన్ ప్రికాషనరీ మెజర్ ఏంటంటే చాలామంది బాటిల్ ఫీడింగ్ అనేది అలానే పెట్టేసి అలానే పడుకోబెడుతుంటారు పిల్లల్ని. దానివల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయండి. ఎందుకంటే మనకి మిల్క్లో ఎక్కడైనా కానీ షుగర్ కంటైనింగ్ ఫుడ్ అనేది చాలా హై ఉంటుంది. సో నైట్ అంతా బాటిల్ ఫీడింగ్ అనేది నోట్లోనే ఉండడం వల్ల సో టూత్కి సంబంధించిన బ్యాక్టీరియల్ లెవెల్స్ అనేది ఆటోమేటిక్గా మోర్ అట్రాక్ట్ అయ్యి టూత్కి డికేస్ అనేది మోస్ట్ కామన్గా వస్తుంటాయి. వన్స్ 3 years కంప్లీట్ అయిన తర్వాత రొటీన్గా ఇయర్లీ వన్స్ డెంటిస్ట్ని కలవడం, సో డెంటిస్ట్ అడ్వైజ్ చేసిన టూత్ పేస్ట్లు వాడుకుంటూ ఉంటే సరిపోతుంది.